హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఇప్పట్లాగానే నేను మా అబ్బాయి ఇవాళ రైస్, ఇంకా టమాటా పచ్చడి, పండ పచ్చడి, గోంగూర పచ్చడి, 3 వెరైటీస్ రోటి పచ్చళ్ళు, ఇంకా సమోసా, మిర్చి బజ్జీ, ఇంకా బాయిల్ ఎగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మిర్చి బజ్జీ ఉన్న సమోసా ఎవరిచ్చారో చెప్తాను. సమోసా ఇంకా మిర్చి ఛాలెంజ్ చేయండి అని రిత్విక హిమ గారు ఇచ్చారు. రిత్విక, ఈ ఛాలెంజ్ నీకోసమే. మేము ఫస్ట్ సమోసానే తింటాం. ఓకే, రెడీనా? ఇక్కడనే పెట్టుకుందామా? అలాగే ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఆగ్బెట్ ఇంకో విషయం కూడా, స్పందన గారు మేము లాస్ట్ లైవ్లో మోమోసే చేసామండి, మీరు లైవ్కి రాలేదు, అలా అని మరి వీడియో కూడా మళ్ళీ చూడలేదు. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఆ లైవ్ వీడియో కూడా చూడలేదు. అలాగే నేను మళ్ళీ మీరు చేసిన ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇచ్చాను, ఆ కామెంట్ కూడా చూడకుండా మళ్ళీ రిపీట్ మెసేజ్ పెట్టారు. మరి మేము ఇచ్చే రిప్లై మీకు రావట్లేదా ఏంటో చెప్పండి, అందరూ చెప్పండి. మీకు మేము రిప్లైస్ ఇస్తున్నాం కదా, అవి వస్తున్నాయా రావట్లేదా చెప్పండి. ఎందుకంటే చాలామందికి రిప్లై ఇచ్చినాక కూడా సేమ్ క్వశ్చన్ ఛాలెంజ్ రిపీట్ అవుతుంది. అందుకని ఒకవేళ మేము ఇచ్చే రిప్లైస్ ఏమైనా మీకు రావట్లేవా అని చిన్న డౌట్. మేము ఆల్రెడీ చేసాము అని పెట్టాక కూడా అదే ఛాలెంజ్ మళ్ళీ ఇస్తున్నారు. స్పందన గారు మీ పేరు చెప్పి మరి మేము లాస్ట్ లైవ్లో తినేసాము, అయిపోయింది మీ ఛాలెంజ్. మీరు మాత్రం లైవ్ కూడా చూడలేదు. చాలా మంది లైవ్ అప్పుడు అంతే అయింది, మేము ఎవరి ఛాలెంజ్ అయితే చేసామో వాళ్ళు లైవ్కి రాలేదు, కానీ వాళ్ళు చూసారు వీడియో, కాబట్టి మాకు రిపీట్ ఏం పెట్టలేదు మళ్ళీ వాళ్ళు. కానీ మీరు పదే పెడుతున్నారండి. స్పందన గారు వెళ్ళి చూడండి లైవ్ని, మీ పేరు చెప్పి మరి మేము తిన్నాము. ఓకేనా? ఓకే, అంతే. అలాగే ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. పనిష్మెంట్ ఉంది, ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. నిన్న నిధు, నేనైతే పనిష్మెంట్ తీసుకున్నాను. ఈసారి ఎవరు తీసుకుంటారో చూద్దాము. ఈసారి కూడా చాలా చెప్పండి, చూడండి ఇందులో చూడండి పనిష్మెంట్ ఎలా ఉంటుందో. ఓకే, అయితే ఇప్పుడు రిత్విక హిమ గారి కోసం సమోసా ఇంకా మిర్చి బజ్జీ ఛాలెంజ్. రెడీ? ఓకే, రెడీ. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. సమోసా చట్నీలో బాగుందా? బాగుంది. మొదటి వ్యక్తి నేనేనేమో, సమోసాని కూడా చట్నీలో ముంచుకొని తిన్నా. నా ఫేవరెట్.
కాదు మేము గెలిచాను. నేను గెలిచాను. అమ్మో పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారో భయం వేస్తుంది నాకు కూడా ఫుల్ భయం వేస్తుంది. ఎందుకంటే పోయినసారి అన్ఎక్స్పెక్టెడ్. ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, నేను గెలిచాను. నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరో గెలిచేది. ఎవరైనా తీసుకుంటామో పనిష్మెంట్, ఇద్దరం తీసుకుంటామో ఏం అర్థం కావట్లేదు. చూడాలి. ఓకే రెడీ. నెక్స్ట్ రైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటి పచ్చళ్ళు చేయండి విత్ బాయిల్ ఎగ్స్తో అని శ్రావణి గారు అడిగారు. శ్రావణి గారు ఈ ఛాలెంజ్ మీకోసమే. మేము ఏమేమి తీసుకున్నామంటే రోటి పచ్చళ్ళు అన్నారు, ఒకటి టమాటా పచ్చడి, ఇంకోటి పండ్ల పచ్చడి, ఇంకోటి గోంగూర పచ్చడి తీసుకున్నాం, అలాగే బాయిల్ ఎగ్స్. రెడీ స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది. నేనైతే వాటర్తో మింగేస్తుండే గబ్బా గబ్బా. మా గొంతు దిగట్లే మరి. గోంగూర పచ్చడి కూడా సూపర్ ఉంది. మా మమ్మీ 3 eggs అయిపోయినాయి, అప్పుడే 2 eggs అయిపోయినాయి. అప్పుడు కూడా అవ్వలే, ఎందుకంటే టైం అయిపోయింది. బట్ ట్రై చేస్తా. నా 2 eggs మిగిలిపోయినాయి. నేను విన్ అయ్యాను. ఒకటి నువ్వు, ఒకటి నేను. నెక్స్ట్ పనిష్మెంట్ తీసుకోవాలి కదా, నువ్వు ఒకటి నేను కూడా తీసుకోవాల్సిందే. ఇద్దరం 1-2 పెట్టుకున్నాం కదా, ఇద్దరం 1-1 విన్ అయినాము. ఓడిపోయిన వాళ్ళు ఎలాగో పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇద్దరం తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో నీది గెలిచింది, నేను ఓడిపోయాను కాబట్టి నేను తీసుకోవాలి. ఇప్పుడు నేను గెలిచాను, నీది ఓడిపోయింది కాబట్టి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్లో కలుద్దాం.
మేము అంతా క్లీన్ చేసుకొని వచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పనిష్మెంట్లో ఏంటంటే ఇద్దరం 5 లవంగాలు 1 2 3 4 5 ఈ 5 నావి 1 2 3 4 5 ఇవి మమ్మీవి నావి. ఇద్దరం ఓడిపోయాం ఒక్కొక్క ఛాలెంజ్ కాబట్టి ఇద్దరం తీసుకుంటాం పనిష్మెంట్. ఇప్పుడు ఈ లవంగాలని కసరస నలిసేయాలి. స్టార్ట్ చేద్దాం. ఇందులో కూడా ఛాలెంజ్ అయింది. ఇది కూడా ఛాలెంజ్ ఏం లేదు, మరి తిను. ఇద్దరు వేసుకోవాలా ఒకేసారి? అన్నీ వేసుకుంటావా? నేను ఒకసారి వేసుకుంటా. బై 1 అయితే మళ్ళీ ఇది కారం అయితే అంటే అది వేసుకోలేము. కారం అవుతుందా? మరి అయితే ఎందుకు కాదు, కారం అవుతుంది కదా ఫ్రెండ్స్, కారం అవుతుందా అంట. మరి ఇది స్వీట్గా ఉంటుంది అనుకుంటే రెడీ అయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. అయితే అన్నీ వేసుకుంటాను నేను కూడా, నాకు తెలియదు కదా. ఇలాచి అయితే తింటాడు, వేసేసుకున్నాడు వాళ్ళు. వెళ్తానవా మింగినా చూవి బాలే సార్ బాలే. ఓ టానిక్ లాగా ఉంది, నాకంటే ఘాటు లేదు. ఘాటు కాదు, ఒకలాగుంది అసలు. ఎట్లా చెప్పాలి టేస్ట్? ఒక్క లవంగా ఎప్పుడో ఒకసారి వేసుకున్నాం, అంత అర్థం కాలేదు. కానీ నాకైతే టానిక్ లాగానే ఉంది. సిరప్ నాలుక మీద కూడా మండుతుంది. ఓ లోపల స్కిన్ మొత్తం. ఇద్దరం పనిష్మెంట్ తీసుకున్నాం. సెకండ్ ఛాలెంజ్ పనిష్మెంట్ స్టార్ట్ చేసినాక సెకండ్ ఛాలెంజ్ ఇది. ఏదో ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరం భయంకరంగా ఉంది నోట్లో మాత్రం. ఓకే ఫ్రెండ్స్, దరిద్రంగా ఉంది. లవంగా ఇంకోసారి లవంగానే తినను. వాటర్ తాగద్దు కాసేపు, అంతే కదా. మై గాడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.